హాయ్ ఎవ్రీబడి. మనం ఆల్రెడీ పైథాన్లో ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫంక్షన్ అంటే మనం ఇక్కడ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అని చెప్పేసి అన్నాం. ఏదైతే మనకి కోడ్ రిపిటేషన్ అవసరం అవుతుందో ఆ ప్లేస్లో మనం ఇక్కడ ఫంక్షన్స్ అని డిఫైన్ చేయొచ్చు అన్నాం. సో ఈ ఫంక్షన్స్ని మనం మెథడ్స్ అని చెప్పేసి కూడా కాల్ చేస్తాము. మెథడ్స్ వల్ల మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే కోడ్ని మనం రిపీటెడ్గా యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ రిపీటెడ్ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ మనం రైట్ చేయకుండా ఒక మెథడ్లో స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడైతే మనకు ఆ కోడ్ అవసరం అవుతుందో అప్పుడు ఆ మెథడ్ని మనం కాల్ చేసుకుంటా రావచ్చు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే కోడ్ రిపిటేషన్ అనే దాన్ని మనం తగ్గించుకోవచ్చు. అంటే రిపీటెడ్గా కోడ్ రాయాల్సిన నెసెసిటీ అయితే ఉండదన్నమాట. సో ఇక్కడ ఫంక్షన్స్లో ఒక లిమిటేషన్స్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఒక మెథడ్ డిఫైన్ చేసాం. సపోజ్ నేను ఇక్కడ F1 అని ఒక మెథడ్ డిఫైన్ చేశాను. ఈ మెథడ్ డిఫైన్ చేసినప్పుడు ఏంటంటే దీంట్లో నేను వేరియబుల్స్ కొన్ని తీసుకున్నా. సపోజ్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఈ డిఫైన్ చేసిన వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ మనకి విత్ ఇన్ మెథడ్ వరకే మనకి వర్క్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం డిఫైన్ చేసే వేరియబుల్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అని చెప్పేసి వేరియబుల్స్ మనం 2 టైప్స్గా డిఫైన్ చేస్తాం. ఏంటి లోకల్ గ్లోబల్ అంటే ఆ వేరియబుల్ యొక్క స్కోప్ను మనం గ్లోబల్గా డిఫైన్ చేస్తాం. అంటే స్కోప్ అంటే మనం ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తే ఆ వేరియబుల్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు, ఆ వేరియబుల్ యొక్క లైఫ్ టైం ఎంతవరకు అని చెప్పేసి తెలియజేసే వాటిని గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్ అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే ఫంక్షన్స్లో మనకి ఒక రూల్ ఏంటంటే రూల్ అనొచ్చు లేదా రిస్ట్రిక్షన్ అనొచ్చు. అదేంటంటే ఒక ఫంక్షన్ మనం డిఫైన్ చేసి ఒక ఫంక్షన్లో వేరియబుల్ కనుక డిఫైన్ చేస్తే ఆ వేరియబుల్ విత్ ఇన్ ఫంక్షన్ వరకే మనకు యాక్సెస్ అవుతుంది. అవుట్ సైడ్ ఫంక్షన్ ఆ వేరియబుల్ మనకి యాక్సెస్ కాదు. అంటే సింపుల్గా మనం ఎలా చెప్పచ్చు అంటే మనం ఒక ఫంక్షన్ ఒక బ్లాక్ అనుకోండి, బ్లాక్లో మనం ఏదైతే డేటా డిఫైన్ చేసామో ఆ డేటా అవుట్ సైడ్ బ్లాక్ మనకు యాక్సెస్ కాదు. సో ఆ ఫంక్షన్ వరకే మనం ఆ డేటాను మనం యూజ్ చేయగలం. దీనివల్ల ఏమవుతుందంటే ఏ ఫంక్షన్లో ఉన్న డేటా ఆ ఫంక్షన్లో మనకి బ్లాక్ అయిపోతుంది. సో దీన్ని మనం అవాయిడ్ చేయడం కోసం ఏం చేస్తామంటే పారామీటర్స్ ఉపయోగించి ఒక ఫంక్షన్లో ఉన్న డేటాను ఇంకో ఫంక్షన్లోకి మనం పాస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే ఈ పారామీటర్స్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఏంటంటే కరెక్ట్గా మనకి రిస్ట్రిక్టెడ్గా ఉంటాయి. అంటే ఇక్కడి నుంచి మనం ఎన్ని వాల్యూస్ అయితే పాస్ చేస్తున్నామో రిసీవ్ చేసుకునేవి కూడా అన్ని వాల్యూసే ఉండాలి. సో ఇలా కొన్ని చిన్న చిన్న రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. అయితే దీన్ని మనం అవాయిడ్ చేయడం కోసం ఈ గ్లోబల్ వేరియబుల్స్ అనే వాటిని యూజ్ చేయొచ్చు. గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటంటే మనం ఏ వేరియబుల్ని అయితే ఎంటైర్ ప్రోగ్రామ్ అంటే అన్ని మెథడ్స్లోనూ మనం ఏ వేరియబుల్ని అయితే యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్స్ని గ్లోబల్గా డిఫైన్ చేయొచ్చు. బై డిఫాల్ట్ మనకి అన్ని వేరియబుల్స్ లోకల్ వేరియబుల్స్గా ట్రీట్ చేస్తాం. లోకల్ వేరియబుల్ అంటే ఆ వేరియబుల్ యొక్క స్కోప్ మనకి ఆ ఫంక్షన్ వరకే యూజ్ అవుతుంది. సో దాన్ని మనం లోకల్ వేరియబుల్ అంటాం, అంటే విత్ ఇన్ ఫంక్షన్ అంటారు. అలా కాకుండా ఏ వేరియబుల్ని అయితే మనం మోర్ దెన్ వన్ ఫంక్షన్లో మనం యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ని గ్లోబల్ వేరియబుల్స్గా డిఫైన్ చేయొచ్చు అండి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ వేరియబుల్ని మనం పారామీటర్స్తో సంబంధం లేకుండా ఈజీగా మనం ఏ ఫంక్షన్లో కావాలంటే ఆ ఫంక్షన్లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో పైథాన్లో మనకి ఈ వేరియబుల్ డిక్లరేషన్ చాలా ఈజీగా ఉంటుంది. అయితే జనరల్గా ఏంటంటే మనం ఇక్కడ ఒక వేరియబుల్ ఇన్సైడ్ ఫంక్షన్లో డిఫైన్ చేస్తే అది ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ లోకల్ అవుతుంది. సో దీని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. లోకల్ వేరియబుల్స్ వర్సెస్ గ్లోబల్ వేరియబుల్స్ అందాం. సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక మెథడ్ డిఫైన్ చేశాను. ఆ మెథడ్ నేమ్ వచ్చేసి F1 అనుకుందాం. F1 ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్ ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ మెయిన్ ప్రోగ్రాంలోకి వచ్చి ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను. సమ్ x = 10 అని ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను. బై డిఫాల్ట్ ఈ వేరియబుల్ వచ్చేసి మనకి గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. సో ఇక్కడ మనం గ్లోబల్ వేరియబుల్ అన్నాం కదా, దాని ముందు మనం ఏం మెన్షన్ చేయలేదు అంటే దాని ముందు మనం ఏమి రాయాల్సిన పని లేదు. బై డిఫాల్ట్ అది గ్లోబల్ వేరియబుల్ అంటాం. సో నేను ఇక్కడ ఎక్స్ వాల్యూ అని చెప్పేసి ఆ ఎక్స్లో ఉన్న వాల్యూని ఇక్కడ డిస్ప్లే చేస్తాను. అయితే దీన్ని ఎలా రాద్దామంటే ఎక్స్ వాల్యూ ఎట్ అవుట్ సైడ్ మెథడ్ అని చెప్పేసి రాద్దాం. అంటే మెథడ్కి బయట ఉంది కాబట్టి ఇలా డిఫైన్ చేసాం. తర్వాత ఇక్కడ F1 అనే మెథడ్లోకి వచ్చి అదే ఎక్స్ని మనం ఇక్కడ యూజ్ చేద్దాం. ఎక్స్ వాల్యూ అట్ ఇన్సైడ్ మెథడ్
మెథడ్ లోపల నుంచి మన యాక్స్ని యూజ్ చేద్దాం, ప్రింట్ చేద్దాం అనమాట. ఓకే, ఇలా రాసి ఇప్పుడు ఈ మెథడ్ మనం కాల్ చేయాలి కాబట్టి F1 అనే మెథడ్ని ఇక్కడ నుంచి కాల్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసామంటే ఇది మెయిన్ ప్రోగ్రామ్, దీంట్లో x అనే ఒక వేరియబుల్ డిఫైన్ చేసాము. ఆ డిఫైన్ చేసిన వేరియబుల్లోకి ఒక వాల్యూ అనేది ఇనిషియలైజ్ చేసాం, దాన్ని ఇక్కడ ప్రింట్ చేసాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ F1 అనే మెథడ్లో ఒక మెథడ్ని కాల్ చేసాం. ఈ F1 అనే మెథడ్లో ఏం చేసామంటే అదే సేమ్ ఎక్స్ని మనం ఇక్కడి నుంచి కూడా ప్రింట్ చేసాం. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తే మనకి ఎటువంటి ఎర్రర్ లేకుండా అవుట్ సైడ్ మెథడ్లోనూ ఆ ఎక్స్ అనే వేరియబుల్ పనిచేసింది, అండ్ ఆల్సో ఇన్సైడ్ మెథడ్లోనూ ఆ వేరియబుల్ వర్క్ అయింది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి, మనం బయట ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తే బై డిఫాల్ట్ అది మనకి గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. గ్లోబల్ వేరియబుల్ అంటే ఈ ఎక్స్ అనే వేరియబుల్ని మనం ఏ మెథడ్లో అయినా కాల్ చేసుకోవచ్చు. ఏ మెథడ్లో అయినా అంటే ఇంకొక మెథడ్ తీసుకుందాం, F2 అనే ఇంకొక మెథడ్ తీసుకొని ఇక్కడ కూడా ట్రై చేద్దాం. ఎక్స్ వాల్యూ at inside మెథడ్ 2 సెకండ్ మెథడ్లో కూడా ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఆ సెకండ్ మెథడ్ని కూడా కాల్ చేద్దాం F2. ఓకే, ఇది కూడా రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ అవుట్ సైడ్ మెథడ్లోను ఓకే, బై డిఫాల్ట్ అవుట్ సైడ్ మెథడ్లోనే ఉంది కాబట్టి ఓకే, ఇన్సైడ్ మెథడ్లోనూ ప్రింట్ అయింది, అండ్ ఇన్సైడ్ మెథడ్ 2 సెకండ్ మెథడ్లో కూడా ప్రింట్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే బయట డిఫైన్ చేసిన వేరియబుల్ ఆల్ మెథడ్స్లోనూ దాన్ని మనం ఈజీగా మనం యాక్సెస్ చేయవచ్చు. సో ఇది గ్లోబల్ వేరియబుల్. మరి లోకల్ వేరియబుల్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ F1 అనే మెథడ్లో నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, సమ్ k అని ఒక వేరియబుల్ తీసుకొని k = 20 అన్న. సో k = 20 అంటే ఇప్పుడు k అనే వేరియబుల్ ఇక్కడ డిఫైన్ చేస్తాను. ఇప్పుడు దీన్ని నేను F1 మెథడ్లో ఉన్న kని F2లో కానీ లేదా అవుట్ సైడ్ ఇక్కడ మెయిన్లో కానీ దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే దాన్ని అవుట్ సైడ్ మెథడ్ యాక్సెస్ చేయడానికి చూద్దాం. జస్ట్ k వాల్యూ అని చెప్పేసి ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. k ఇక్కడ నేను ఇలా రాసాను. ఇప్పుడు ఇలా రాసి రన్ చేద్దాం. రన్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఎర్రర్ వస్తుంది. ఏంటి, నేమ్ k ఈజ్ నాట్ డిఫైన్డ్. అంటే k ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే k అనే వేరియబుల్ మనకి ఎక్కడికి యాక్సెస్ కాదు, అంటే అవుట్ సైడ్ యాక్సెస్ కాదు. అవుట్ సైడ్ యాక్సెస్ కాదంటే మరి ఆ ఫంక్షన్లో యాక్సెస్ అవుతుందంటే అది ఆ ఫంక్షన్లోనే ఉంది కాబట్టి ఓకే, దాన్ని ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు k వాల్యూ ఇన్సైడ్ మెథడ్ అంటే మనకు కావాలంటే ఇక్కడ ఇది కూడా చూడొచ్చు, ఇన్సైడ్ మెథడ్ అని చెప్పేసి ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఓకే, ఇది ప్రింట్ అవుతుంది, ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి k వాల్యూ ఇన్సైడ్ మెథడ్ అది ప్రింట్ అయింది, కానీ రెండోది మనకి ఇక్కడ ప్రింట్ కాలేదు. అంటే కారణం ఏంటి, ఇది లోకల్ వేరియబుల్ అవుతుంది. అంటే ఆ మెథడ్ లోపల దాన్ని డిఫైన్ చేస్తాం కాబట్టి దాన్ని లోకల్ వేరియబుల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది లోకల్ వేరియబుల్ అంటే ఆ మెథడ్ వరకే అది యాక్సెస్ అవుతుంది. దాన్ని మనం ఇక్కడ F2లో కాల్ చేసిన వర్క్ అవ్వదు. అలానే మనం బయట మెయిన్లోంచి కూడా దాన్ని కాల్ చేయడానికి ట్రై చేసాం, బట్ అది యాక్సెస్ కాలేదు. సో ఇది గ్లోబల్ వేరియబుల్కి లోకల్ వేరియబుల్కి డిఫరెన్స్. అంటే మెథడ్లో కనుక మనం ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తే ఆ డిఫైన్ చేసిన వేరియబుల్ విత్ ఇన్ మెథడ్ వరకే యాక్సెస్ అవుతుంది, అవుట్ సైడ్ మనకి యాక్సెస్ కాదు. అదే ఏదైనా వేరియబుల్ని అవుట్ సైడ్ మెథడ్లో కనుక డిఫైన్ చేస్తే అది గ్లోబల్ వేరియబుల్ అవుతుంది, కాబట్టి ఆ వేరియబుల్ మనం ఏ మెథడ్లో అయినా సరే మనం ఈజీగా దాన్ని యాక్సెస్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక రూల్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఎక్స్ అనే వేరియబుల్ని F1లోనూ మనం యూజ్ చేసుకున్నాము, F2లోనూ యూజ్ చేసుకున్నాము. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే F2లో ఉండి ఈ ఎక్స్లో ఉన్న వాల్యూని ఎడిట్ చేస్తున్నాను, అంటే దాంట్లో ఉన్న వాల్యూని మాడిఫై చేస్తున్నాను. ఇప్పుడు x = x + 10 అని రాసి, అంటే ఎక్స్కి ఒక 10 యాడ్ చేయమని చెప్పేసి యాడ్ చేసి దీన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేసి ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రన్ చేస్తే చూడండి ఇక్కడ మనకి ఏం ఎర్రర్ వస్తుందో. ఏమని ఎర్రర్ వస్తుంది, లోకల్ వేరియబుల్ ఎక్స్ రిఫరెన్స్డ్ బై బిఫోర్ అసైన్మెంట్. అంటే ఇక్కడ మనకి F2 అనే మెథడ్లో ఎక్స్లో ఉన్న వాల్యూని మీరు ఎడిట్ చేశారు కాబట్టి ఆ ఎడిట్ చేయటం అనేది యాక్సెప్ట్ చేయదు. అదేంటి మరి మనకి ఇక్కడ ఆ వేరియబుల్ ఇక్కడికి యాక్సెస్ అయింది అంటే ఇక్కడ మనకి ఉపయోగించుకుంటున్నాం కదా, అంటే అది మీకు ఓన్లీ రీడ్ ఓన్లీ మోడ్లోనే ఉంటుంది. అంటే ఆ వేరియబుల్ని మనం ఇక్కడ మనం యాక్సెస్ చేయగలం, కానీ దాంట్లో ఎటువంటి చేంజెస్ చేయలేమన్నమాట. ఈవెన్ దో మీరు F1లో ఉన్నా కూడా అంతే, F1లో ఉన్నా కూడా మీరు జస్ట్ ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని మనం యూజ్ చేయగలం, అంటే డిస్ప్లే చేసుకోగలం, కానీ దాంట్లో ఎటువంటి మోడిఫికేషన్స్ చేయలేము.
సో మరి ఎటువంటి మోడిఫికేషన్స్ చేయనప్పుడు ఇంకా గ్లోబల్ వేరియబుల్గా మనకి యూజ్ ఏంటంటే, సో ఇక్కడ మనం ఒకటి చేయొచ్చు. ఏంటంటే ఒకవేళ మనం ఇలా గనక చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే, ఆ వేరియబుల్‌లో ఉన్న డేటాని చేంజెస్ చేయాలి అనుకుంటే, ఒక చిన్న కమాండ్ యాడ్ చేస్తే మనం మోడిఫికేషన్స్ అది అలౌ చేస్తుంది. ఏంటి ఆ కమాండ్ అంటే, ఏ మెథడ్‌లో అయితే మనం ఆ వేరియబుల్‌లో ఉన్న డేటాని మోడిఫై చేయాలనుకుంటున్నామో, ఆ మెథడ్ లోపల సేమ్ అదే వేరియబుల్‌ని ఎక్స్ అనే వేరియబుల్‌ని గ్లోబల్‌గా డిఫైన్ చేస్తాం. జస్ట్ గ్లోబల్ ఎక్స్ అనండి. గ్లోబల్ ఎక్స్ అన్నప్పుడు అప్పుడు దాన్ని అది యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి మనం ఇక్కడ ఏదైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్‌ని అలౌ చేస్తుంది. ఇప్పుడు నేను F2లో దాన్ని గ్లోబల్‌గా తీసుకున్నా. కాబట్టి F2లో తీసుకున్నాను కాబట్టి F2లోనే మనం చేంజెస్ చేయగలం. F1లో మనం చేంజెస్ చేస్తే మళ్ళీ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే F1కి అది గ్లోబల్ కాదు. అంటే ఇక్కడ మనం గ్లోబలే కానీ ఎడిట్ చేయడానికి పాసిబుల్ కాదనమాట. F1లో కూడా మళ్ళీ మనం ఎడిట్ చేయాలంటే అక్కడ కూడా గ్లోబల్ అని చెప్పేసి డిఫైన్ చేయాలి. అంటే ఇక్కడ మనం గ్లోబల్ అని కమాండ్ ఉపయోగించి కీవర్డ్ ఉపయోగించి ఆ వేరియబుల్ని ఆ మెథడ్లో మళ్ళీ రీడిక్లేర్ చేస్తే అప్పుడు ఆ వేరియబుల్లో ఉన్న డేటాను మనం ఎడిట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు గ్లోబల్ అనే కమాండ్ రాసాం కదా, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూడండి మనకి ఎర్రర్ ఏం రాకుండా అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఇలాగా ఫస్ట్ ఇనిషియల్గా ఎక్స్లో 10 ఉంది, అది ప్రింట్ అయింది. తర్వాత మెథడ్ అంటే F1లో అటు 10 ప్రింట్ అయింది. తర్వాత మెథడ్ 2లో దానికి +10 యాడ్ చేస్తాం కదా, కాబట్టి 20 దాన్ని ప్రింట్ చేసింది. ఇది కే వాల్యూ అనుకోండి. ఇలా మనం చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వేరియబుల్ గ్లోబలే కానీ అది అన్ని మెథడ్స్లో వర్క్ అవుతుంది. బట్ కాకపోతే ఏంటంటే జస్ట్ ఆ వేరియబుల్లో ఉన్న డేటాను మనం డిస్ప్లే చేయగలం కానీ దాంట్లో ఎటువంటి చేంజెస్ అనేది చేయలేం. అలా చేంజెస్ చేయాలి అనుకుంటే కనుక ఆ వేరియబుల్ ముందు మనం గ్లోబల్ అనే కీవర్డ్ ఉపయోగించాలి. గ్లోబల్ అనే కమాండ్ రాస్తే అప్పుడు ఆ వేరియబుల్లో మీరు ఎటువంటి చేంజెస్ అయినా చేసుకోవచ్చు. బట్ ఒక చోట మనం చేంజెస్ చేసాం కదా, అది అన్ని మెథడ్స్లోనూ వర్క్ అవుతుందంటే వర్క్ అవుతుంది. ఓన్లీ ఏ మెథడ్లో అయితే మీరు గ్లోబల్ అనే కమాండ్ యూజ్ చేస్తారో అక్కడ మాత్రమే ఆ వేరియబుల్ అంటే ఆ మెథడ్లో మాత్రమే ఆ వేరియబుల్ని మనం ఎడిట్ చేసుకోగలం. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం F2లో దీంట్లో వాల్యూ చేంజ్ చేసాం కదా, 10 కాదు 100 చేద్దాం. ఎందుకంటే ఇక్కడ 10 ఉంది, 20 ఉంది కాబట్టి. మరి ఇక్కడ చేంజెస్ చేశారు కదా, ఆ చేంజెస్ ఆ ఎక్స్లో ఉన్న ఇప్పుడు ఎక్స్లో ప్రీవియస్ ఎంత ఉంది, 10 ఉంది. ఇప్పుడు 100 చేస్తే 110 అవుతుంది కదా, ఆ 110 ఎక్కడ అవుతుంది అనుకోవచ్చు. అంటే ఏంటి ఎక్కడ అవటం అంటే ఏంటంటే ఒకవేళ ఆ 110 ఈ మెథడ్లోనే ఉంటుందా, లేకపోతే అన్ని చోట్ల మారుతుందా అంటే ఇది గ్లోబల్ వేరియబుల్ కాబట్టి ఎక్స్లో ఉన్న వాల్యూ మీకు టోటల్గా మారిపోతుంది. కావాలి అంటే మనం ఇక్కడ F2 కింద మళ్ళీ ఇంకోసారి ఇదే స్టేట్మెంట్ రాద్దాం. అంటే ఎక్స్లో ఉన్న వాల్యూ ఇక్కడ కూడా మనకి చేంజ్ అయింది లేదో తెలియటం కోసం. సో దాన్ని ఇక్కడ కూడా రాశారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ 100 చేశారు కదా, 100 ఇంక్రిమెంట్ చేశారు కదా, అది ఓన్లీ ఇక్కడే మారుతుందా అని చెప్పేసి మనకు డౌట్ రావచ్చు. ఇక్కడ మారుతాం కాదు, అది గ్లోబల్ వేరియబుల్ కాబట్టి ఆటోమేటిక్గా అందులో ఉన్న వాల్యూ మారిపోతుంది. ఇప్పుడు రన్ చేసి చూసాం అనుకోండి, చూడండి బయట కూడా అవుట్ సైడ్లో కూడా మారిపోతుంది. ఎందుకంటే సేమ్ అదే ఎక్స్ అనమాట, అదే ఎక్స్. అయితే ఇక్కడ గ్లోబల్ ఎక్స్ అన్నారు కదా, మళ్ళీ ఇక్కడ ఇంకొక లోకల్ వేరియబుల్ ఉందా అని చెప్పేసి మనం కన్ఫ్యూజ్ అవుతాం. సేమ్ ఇదే ఎక్స్ని మనం ఇక్కడ గ్లోబల్గా డిఫైన్ చేసాం. ఒకవేళ అది F1లో కూడా చేంజ్ అవుతుంది. అది ఎలా తెలుస్తుందంటే F1ని F2 తర్వాత చూద్దాం, కాల్ చేద్దాం. ఎందుకంటే F2లో గ్లోబల్గా పెట్టాం కాబట్టి. ఇక్కడ చూద్దాం. అంటే ఇక్కడ చూస్తే ఏం లేదు, ఇక్కడ ఫస్ట్ F1 కాల్ చేసాం కాబట్టి ఎక్స్లో ఉన్న 10 100 యాడ్ అవుతుంది, 110 అవుతుంది. అప్పుడు అది F1లో కూడా 110గానే చూపిస్తుంది. మళ్ళీ ఇక్కడ అవుట్ సైడ్లో కూడా 110గా చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎక్స్లో 10, తర్వాత 100 చేసాం కాబట్టి యాడ్ చేసాం కాబట్టి మెథడ్ 2లో 100 అయింది, అండ్ ఆల్సో మెథడ్ 1లో కూడా 100 యాడ్ అవుతుంది. మళ్ళీ బయట కూడా 100 యాడ్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇదే ఎక్స్ మనకు అన్ని చోట్ల విజిబుల్ అవుతుంది. ఎక్కడ మీరు గ్లోబల్ ఎంబెడెడ్ చేంజెస్ చేస్తే ఆటోమేటిక్గా మెయిన్ వేరియబుల్ ఇదే కాబట్టి ఒకే వేరియబుల్ కాబట్టి ఆటోమేటిక్గా చేంజెస్ అనేవి జరిగిపోతాయి అన్నమాట. ఓకేనా. సో ఇది లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్. సింపుల్ కాన్సెప్ట్. లోకల్ వేరియబుల్స్ అంటేనేమో విత్ ఇన్ ఫంక్షన్ లోపల డిఫైన్ చేస్తాము. ఆ ఫంక్షన్ వరకు అది మనకి యాక్సెస్ అవుతుంది, అవుట్ సైడ్ దాన్ని మనం యాక్సెస్ చేయలేము. అదే మనకి ఇక్కడ అవుట్ సైడ్ ఫంక్షన్ మనం డిఫైన్ చేస్తే అది గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. అయితే గ్లోబల్ వేరియబుల్ అవుతుంది కానీ అదేంటంటే రీడ్ ఓన్లీలో ఉంటుంది. అంటే ఆ వేరియబుల్ని మనకు కావాల్సిన ఫంక్షన్లో యూజ్ చేయొచ్చు కానీ దాంట్లో మనకి ఎటువంటి మోడిఫికేషన్స్ని అది యాక్సెప్ట్ చేయదు.
సో దాంట్లో ఉన్న డేటాను మనం మాడిఫై చేసుకోవాలనుకుంటే ఏ మెథడ్లో అయితే మీరు మాడిఫై చేసుకోవాలో ఆ మెథడ్లో దాన్ని గ్లోబల్గా డిఫైన్ చేయాలి. ఏ మెథడ్లో డిఫైన్ చేస్తామో అక్కడ వరకే చేంజెస్ జరుగుతుంది. ఇప్పుడు F1లో కూడా దాన్ని మనం చేంజెస్ చేయాలంటే మాడిఫై చేయాలంటే ఇక్కడ కూడా మళ్ళీ మనం గ్లోబల్ ఎక్స్ అని చెప్పేసి మళ్ళీ మనం రీడిఫైన్ చేయాలన్నమాట. అలా చేసేటప్పుడు మీకు అన్ని చోట్ల దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ ఇన్ పైథాన్.